హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో నడుస్తున్నాయండి ఈ హ్యాండ్స్. ఎవరి చూసినా ఇవే హ్యాండ్స్ మామూలుగా ఇప్పుడు కుట్టించుకుంటున్నారు. ఈజీ వేలో ఎలా కుట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో పూర్తిగా చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, మనకి ఒక 14 ఇంచుల క్లాత్ అయితే కావాలండి. వెడల్పు వచ్చేసి 16 ఇంచులు ఉండాలి, పొడుగు వచ్చేసి 14 ఇంచులు ఉండాలి. చూస్తుంటే కటింగ్లో పై వైపు 3 ఇంచులు తీసుకున్నాను. నేను 4 మడతలు వేసుకున్న తర్వాత 3 ఇంచులు అంటే ఒక చేతికి మనకి పై వైపున 6 ఇంచులు వస్తుంది, కింది వైపు 8 ఇంచులు తీసుకున్నాను. అంటే 16 ఇంచులు కింది వైపు వస్తుంది. ఒక చేతికి పైన 6 ఇంచులు, కింద 16 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం బోర్డర్ వైపు మలుచుకొని కుట్టుకోవాలి. ఏదైనా లేస్ ఉన్నా లేస్ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు బాగా అక్కడ లేస్ వేస్తున్నారు కానీ లేస్ అనేది వేయలేదు. నార్మల్గా హ్యాండ్ అది బార్డర్ ఉంది కాబట్టి ఆ బార్డర్ ప్రకారమే కుడుతున్నాను. చూస్తున్నారు కదా, కింది నుంచి మనం కుచ్చుళ్ళు పెట్టుకుంటూ పై వరకు రావాలి. ఒక్కొక్క కుచ్చు ఇటు సైడ్ మనకి ఇటు సైడ్ ఏ పొజిషన్లో పెట్టామో అదే పొజిషన్లో రావాలని అయితే ఏం లేదు. నార్మల్గా మనం కుచ్చులు పెట్టుకుంటూ వస్తే సరిపోతుందన్నమాట. చూసారు కదా, అటువైపు ఏమో కుచ్చులు పెట్టినాయి, మళ్ళీ దానికి ఎదురుగా నుంచి వెళ్ళి కుచ్చులు పెట్టాలన్నమాట. అంటే ఒకే కుచ్చులు పెట్టకుండా ఎదురుగా కూడా కుచ్చులు పెట్టాలి. మళ్ళీ ఒకసారి చూడండి, బోర్డర్ వైపు నుంచి మనం కుచ్చులు పెట్టడం అనేది స్టార్ట్ చేసాము. లాస్ట్ వరకు కొస వరకు అలాగే పెట్టాలి. మనం ఎక్కడైతే 3 ఇంచులు తీసుకున్నామో అక్కడ కుచ్చులు పెట్టకూడదు. అక్కడికి కార్నర్ రాగానే మనకి అక్కడ స్టాప్ చేసి మళ్ళీ ఇటు కార్నర్ నుంచి మనం కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలండి, మన వీడియోస్ టైలర్సే చూస్తున్నారా లేకుంటే నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చూస్తున్నారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నేను ఇక్కడ గుజరాత్లో సూరత్లో ఉంటాను కాబట్టి నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇది వచ్చేసి మనం ముందుగానే హ్యాండ్స్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నార్మల్గా మనం హ్యాండ్ అయితే ఎలా కట్ చేసుకుంటామో అలాగే అన్నమాట. మనకి ఎలాగో ఇది పైనుంచి వస్తుంది కాబట్టి డిజైన్ హ్యాండ్ లోపల నేను చిన్నగానే పెట్టాను. అందులోనూ క్లాత్ కూడా లేకుండే అన్నమాట శారీది. 4 ఇంచులు హ్యాండ్ తీసుకున్నాను. అటుకొస్తకి మన చంక భాగం దగ్గర ఇంచున్నర తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం మధ్యలో నుంచి వెళ్ళి ఫస్ట్ 2 ఇంచుల వరకు ఒక మార్క్ చేసుకోవాలి, తర్వాత 3 ఇంచుల వరకు ఒక మార్క్ చేసుకోవాలి. రెండు వైపులా అలాగే మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం మనం కట్స్ పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు మనకి మార్క్స్ మనం ఏమంటారు, లైనింగ్ వైపు కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కుడతాం కాబట్టి మనకి మార్క్ పెట్టుకోవడం గుర్తుండదు కాబట్టి నేను కట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఎక్కడైతే 2 ఇంచులు 3 ఇంచులు పెట్టానో 3 ఇంచుల దగ్గర నుంచి వెళ్ళి మనం ఈ డిజైన్ హ్యాండ్ అనేది జాయింట్ పెట్టుకుంటూ రావాలి. మనం జాయింట్ పెట్టే ముందు మధ్యలో మనం 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, 6 ఇంచుల దగ్గర మనం ఒక కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్టుకున్న మధ్యలో భాగానికి అలాగే చంక భాగంది షోల్డర్ దగ్గర భాగం ఉంది కదా, షోల్డర్ దగ్గర భాగానికి చూసుకొని కరెక్ట్గా అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఒక పిన్ పెట్టుకోవాలి. అటు ఇటు జరగకుండా పిన్ పెట్టుకున్న తర్వాత మనం చేతులకి వెనక సైడ్ మార్క్ చేసుకున్నాం కదా, 2 ఇంచులు 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న కాడ నుంచి వెళ్ళి మనం స్టార్టింగ్ ఎలా అయితే కుచ్చులు పెట్టామో ఆ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మనం ఇక్కడ 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న కాడ నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. మనకి ఫిట్టింగ్లో ఎలాగో 2 ఇంచులు పోతుంది, అలాగే కొంచెం సైడ్కి చంక భాగం దగ్గర ఇంకో 2 ఇంచులు విడిచిపెట్టిన తర్వాత మనం ఇలా కుట్టుకోవడం అనేది జరుగుతుందండి. చూడండి, హ్యాండ్ అయితే మనకు రెడీ అయిపోయింది కదా. మనకి మధ్యలో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అక్కడ కూడా 1-2 కుచ్చులు వస్తాయి, అంతే తప్పితే మరీ ఎక్కువ కుచ్చులు అయితే ఏం రావు. మనకి హ్యాండ్ చూడండి రెడీ అయిపోయింది. ఇలాగే ఇంకో హ్యాండ్ని కూడా అయితే రెడీ చేసుకున్నాను. నేను మీకు అర్థమయ్యేలానే చెప్తున్నానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, ఇంకా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ మొత్తం ఇక హ్యాండ్స్ మనం 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా మనం హ్యాండ్స్ ఎలా అయితే వేస్తామో అలానే జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకోవడానికి ఎక్కువ ఇబ్బంది ఏం కాదు, అలాగే హ్యాండ్ కూడా చాలా ఈజీగా ఉంది. కుట్టేటప్పుడు కూడా మరీ అంత హార్డ్గా ఉంది అని అయితే ఏం అనిపించలేదు. కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టవచ్చు, కానీ మనకి బ్లౌజ్ పీస్లో కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా ఉండాలి, అంతే తప్పితే క్లాత్ ఉంటే మాత్రం మనం ఈజీగా ఈ హ్యాండ్స్ని అయితే కుట్టుకోవచ్చు. నేను ఇదే బ్లౌజ్కి కట్ వర్క్ బోట్ నెక్ ఇచ్చి కట్ వర్క్ డిజైన్ కూడా పెట్టాను. నేను లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. చూసారు కదా, ఇందులో కూడా డిజైన్ అనేది కనిపిస్తుంది. నేను డీటెయిల్గా ఇలా కుట్టాలి ఈజీ వేలో కొత్త వాళ్ళు కూడా సులువుగా కుట్టే విధంగా అయితే
చూపించాను. ఒకవేళ చూడకుండా మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి, లేకుంటే పైన ఐ బటన్లో ఇస్తాను. మిస్ కాకండి. ఎందుకంటే ఈజీ వేలో ఎలా కుట్టాలి అనేది మన ఛానల్లో ఉంటుందండి. మరీ హార్డ్గా కాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా, ఆల్రెడీ నేర్చుకుని ఉన్న వాళ్ళకి కూడా కొన్ని డిజైన్స్ కుట్టాలంటే భయమేస్తూ ఉంటుంది. కుదురుతుందో లేదో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎలాంటి భయాలు లేకుండా మన ఛానల్ని చూసైతే ఈజీగా కుట్టేయవచ్చు అన్నమాట. కాబట్టి తప్పకుండా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళైనా, ఆల్రెడీ నేర్చుకుని ఉన్న వాళ్ళైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.